ప్రపంచంలో ప్రతి ఒక్క జీవితం ఒక కథ. ఆ కథలో ఎన్నో సంఘటనలు ఉంటాయి, ఎన్నో మలుపులు ఉంటాయి. ఎంతోమంది వ్యక్తులు వస్తుంటారు, ఎంతోమంది వ్యక్తులు వెళ్ళిపోతుంటారు. అయితే మన గతంలో అంటే మన పాస్ట్లో జరిగిన సంఘటనలు కానీ, వచ్చిన మెమొరీస్ని కానీ, లేదా మన పాస్ట్లో ఉన్న వ్యక్తులను కానీ మనం పూర్తిగా తుడిచేయగలమా? ఆ మెమొరీస్ పూర్తిగా తీసేయగలమా? మనం మానవం మాత్రమే కదా, మన ఒంట్లో కూడా రక్తమే ఉంటుంది, మనకి ఎమోషన్స్ ఉంటాయి, భావావేశాలు ఉంటాయి. సో జరిగిపోయిన గతాన్ని ఎవరూ సమాధి చేయలేరు. చేసినట్టు కావాలని భావించవచ్చేమో, లేదా తాముకు తాము సమాధానం చెప్పుకోవచ్చేమో, కానీ ఏ వ్యక్తి కూడా జరిగిపోయిన సంఘటనలు కానీ, జీవితంలో జరిగిపోయిన పాస్ట్ని కానీ రీరైట్ చేయడానికి కానీ, తొడవటానికి కానీ, మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి కానీ కుదరదు. అయితే మనిషికి ఏం కావాలి ఈ లైఫ్లో? మనం చూస్తే మన జీవన ప్రస్థానంలో ఎన్నో జరుగుంటాయి, ఎంతోమంది వచ్చి ఉంటారు. వాళ్ళతో కానీ ఆ సంఘటనలో కానీ మనకు చాలా మెమొరీస్ ఉండి ఉంటాయి. వాటిని క్యారీ చేస్తూ అంతకంటే గొప్పగా అంటే మన లైఫ్లో ఏదైనా సంఘటన ఉందనుకోండి, దానిలో మంచి మెసేజ్ మనకు ఉండవచ్చు. లేదా మన లైఫ్లో ఎవరైనా వ్యక్తుల వల్ల మనకి ఒక ప్రభావం అయి ఉంటే ఆ వ్యక్తుల యొక్క ఆశయాలు అవి ముందు తీసుకెళ్ళచ్చు. లేకపోతే వాళ్ళు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ సంఘటనల వల్ల మనకు జరిగిన మెసేజ్ ఏంటో ఆ విధంగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఇంత చిన్న లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ గతంలో జరిగిన సంఘటనల్ని, గతంలో ఉన్న వ్యక్తుల్ని పట్టుకుని బాధపడుతూ అక్కడే కూర్చోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది మూవ్స్ ఆన్, లైఫ్ ముందుకెళ్తూనే ఉంటుంది. అయితే మనం ఏమైనా సొసైటీకి చేయాలన్నా, ఈ ప్రపంచానికి చేయాలన్నా, మనం కనుక గతంలోనే ఆ స్మృతుల్లోనే ఉండిపోయి అక్కడే ఆగిపోయి అక్కడే రిపెంట్ అవుతూ అక్కడే బాధపడుతూ, ఎందుకంటే మనిషి అన్నాక కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా స్థలం చూసినా, లేదా ఏదైనా ఒక ప్లేస్ చూసినా, లేకపోతే కొన్ని సంఘటనలో మనం ఏదైనా తిన్నా తాగినా ఆ సందర్భంలో మనకి పాస్ట్లో జరిగిన సంఘటనలు కానీ, పాస్ట్లో ఆ సంఘటనలతో ఉన్న వ్యక్తులు కానీ మనకు గుర్తొస్తుంటారు. గుర్తురాగానే చాలా బాధ అనిపిస్తుంది. కానీ అది ఎంతసేపు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, నెలలు ఉండాలా, ఇవన్నీ చాలా ప్రతి మనిషికి ముఖ్యమైనవి, ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క జీవితంలో చాలా జరిగే ఉంటాయి. కానీ ముందుకు జీవితాన్ని ఎలా తీసుకెళ్లాలనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సృష్టి, మన తల్లిదండ్రులు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మన సక్సెస్లో తోడ్పడిన వాళ్ళు, మనకి ఎవరూ లేనప్పుడు మనతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ మనం మర్చిపోతే మన జన్మ వృధా. కాబట్టి కృతజ్ఞత అనేది ఈ జీవితంలో అన్నిటిపైన చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ అనేది ఒక మనిషికి మిరాకిల్ సృష్టించే శక్తి ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఉన్నదానికి అంటే లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఇప్పుడున్న దానిలో ఈ వారంలో మనకి ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, భవిష్యత్తు ఏంటి మంది అనే దాని మీద ఆలోచించుకుని లైఫ్లో ఇంకా మంచి పనులు చేస్తే మంచిది. కానీ పాస్ట్లోనే కూర్చుని అక్కడే ఏడవద్దు. ఖచ్చితంగా మెమొరీస్ తొడలేం, సంఘటనలు మార్చలేం జరిగిపోయినవి. కాకపోతే ఇంకా బెటర్గా లైఫ్ని ఇంకా మంచి దాంతో ఎక్కువ మందికి సహాయం చేస్తూ బతకటం అంతకంటే గొప్ప విషయం ఉంది. ఎందుకంటే ఈ జన్మే ఒక అదృష్టం. కొన్ని లక్షల వేల కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఎక్కడో చాలా అదృష్టం ఉంటేనే వస్తుంది అనమాట. సో దీనికి సార్థకత మనం చేసే మంచి పనులే. కాబట్టి పాస్ట్ని తలుచుకుని దాన్నే బాధపడుతూ, కొన్ని సంఘటనలు తలుచుకుంటూ, లేదా ఎవరన్నా వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోతేనో వాళ్ళ గురించి ఆలోచిస్తూ జీవితాన్ని గడపద్దు.